తర్వాత ఎగ్జాంపుల్ 2 కింద ఒక 4 సమ్స్ ఇచ్చాడు నాన్న. ఇవి కూడా నేర్చుకుంటే మనం 4th చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ని ఈజీగా నేర్చుకోగలం. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. ఎగ్జాంపుల్ 2, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. కిందన 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు నాన్న. అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయో లేదో చెప్పమన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్ములా మీకు సెకండ్ చాప్టర్ చెప్పినప్పుడు పాలినోమియల్స్ చెప్పినప్పుడు చెప్పా. ఏంటి? ax² + bx + c రూపంలో ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పాను. ఓకేనా? సో ఆ ఫార్ములా ఇక్కడ ఉపయోగపడుతుంది నాన్న. చూడండి, ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తీసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి నాన్న? ప్రాబ్లం 1, x - 2² + 1 = 2x - 3. ఇదే కదా నాన్న ఇచ్చాడు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదో మనల్ని ఒకసారి వెరిఫై చేయమన్నాడు, అంతే, చెక్ చేయమన్నాడు. సో అవుతుందో లేదో ఒకసారి చూద్దాం నాన్న. సో చూడండి, సొల్యూషన్ అని రాయండి. గివెన్ వాడు ఇచ్చింది మరలా రాసుకున్నాను. x - 2² + 1 = 2x - 3 ఇచ్చినటువంటి ఈక్వేషన్ అలా రాసేసాం. సో ఇది చూడండి, ఇది a - b² రూపంలో ఉంది, అంతేనా? సో దీని a - b² రూపంలో, a - b² రూపం ఫార్ములా మీకు తెలుసు కదా. సో ఫార్ములా తెలియకపోతే మిమ్మల్ని దేవుడే కాపాడాలి. ఓకేనా? సో a - b² ఫార్ములా ఏంటి? a² + b² - 2ab, లేదంటే కొంతమంది a² - 2ab + b² అని కూడా చెప్తారు, అది మీ ఇష్టం. ఓకేనా? సో a² అంటే x² నాన్న, -2ab అంటే 2 × x 2x, 2x × 2 -4x, + b² అంటే 4. ఓకేనా? +1, ఇక్కడ ఎక్స్ట్రా +1 ఉంది కాబట్టి అది కూడా రాసా, = 2x - 3 నాన్న. సో చూడండి, ఈ 3 వాల్యూస్ ఒకసారి చూడండి. x - 2 అంటే a - b² రూపంలో ఉన్నట్లు. ఓకేనా? a² అంటే x², b² అంటే 2² 4. ఓకేనా? 2ab, a అంటే x, b అంటే 2, 2 × x 2x, 2ab కదా, ఇంకో 2తో మల్టిప్లై చేస్తే 4x వచ్చింది. పక్కన ఏముంది? +1 ఉంది. = ఏముంది? 2x - 3 ఉంది. ఓకేనా? సాల్వ్ చేశాను. ఇక్కడ చూడండి, x² - 4x + 4 + 1 = 2x - 3 ఉంది, అంతే కదా. ఇక్కడ x² - 4x, 4 + 1 ఎంతనా? 5. ఇప్పుడు అటువైపు ఇటు తీసుకొచ్చేయండి. 2x ఇటు వస్తే -2x అవుతుంది, -3 ఇటు వస్తే +3 అవుతుంది. అటువైపు మరి ఏముండదు, 0 ఉంటుంది. సో x² అలాగే రాయండి నాన్న. ఇది -4x, ఇది -2x, రెండు కలిపితే -6x, ఇది 5, ఇది 3, 8 = 0. సో చూడండి, x² టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, 0 ఉంది, అంటే ax² + bx + c రూపంలో ఉంది, అవునా? సో ఎస్, ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాస్తారు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x² హైయెస్ట్ పవర్ అయి ఉండాలని చెప్పాను. ఇదిగోండి, హైయెస్ట్ పవర్ x² ఉంది. ఓకేనా? సో ఇచ్చినటువంటిది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. x² లేకుండా x³ కూడా ఉందనుకో, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అసలు x² లేదు, ఎలాగుంది, అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే ఒక ఈక్వేషన్లో హైయెస్ట్ పవర్ స్క్వేర్ అయ్యి ఉండాలి. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ చాప్టర్ అయ్యే వరకు. ఓకేనా? నెక్స్ట్ నాన్న, సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం. సో చూడండి, ఇది సెకండ్ ప్రాబ్లం నాన్న. x × x + 1 + 8. సెకండ్ ప్రాబ్లం, x × x + 1 + 8 = ఏమి ఇచ్చాడు నాన్న? x + 2 × x - 2, x + 2 × x - 2 ఇది ఇచ్చాడు ప్రాబ్లం. ఈ ప్రాబ్లం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా చూడమన్నాను నాన్న. ఓకేనా? ఫస్ట్ ఎక్స్తో దీన్ని మల్టిప్లై చేయండి, సొల్యూషన్ అని రాయండి. రాసి x × x ఎంత అవుతుంది? x² అవుతుంది, +x × 1 x అవుతుంది, +8 అయింది. ఓకేనా నాన్న? చూడండి, ఎక్స్తో ఈ రెండింటిని మల్టిప్లై చేసా, ఎందుకు ఇది బయట ఉంది కాబట్టి. x × x x², మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ x × 1 x, పక్కన ఏముంది? +8 వేసేసా. ఇప్పుడు ఇటువైపు అయిపోయింది. ఇప్పుడు అటువైపు చూడండి నాన్న, ఈ x × x ఎంత నాన్న?
చూడండి ఈ ఎక్స్తో 2 సార్లు ఈ రెండింటిని గుణిస్తాం, మరలా ఈ 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ -2x -2x, ఓకేనా, ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 జా 4, ఓకేనా. సో ఎక్స్తో ఈ రెండింటిని ఒకసారి గుణించాను, ప్లస్ 2తో ఈ రెండింటిని ఒకసారి గుణించా. ఎక్స్తో ఎక్స్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్, ఎక్స్తో -2ని మల్టిప్లై చేస్తే -2x, అదేవిధంగా ప్లస్ 2తో ఎక్స్ని మల్టిప్లై చేస్తే ప్లస్ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 జా 4, ఓకేనా. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 అలాగే రాశాను నాన్న. ఇటువైపు ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈ రెండు ప్లస్ ఎక్స్ మైనస్ 2x, ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది నాన్న, -4 మిగిలింది. ఇప్పుడు అవి ఇటు తీసుకొచ్చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 అవి ఇటు వస్తే -x² అవుతుంది, ఇది ఆ +4 ఇటు వస్తే -4 ఇటు వస్తే +4 అవుతుంది నాన్న, = 0, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇదేమో +x², ఇదేమో -x², ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ ఏం మిగిలింది, ఎక్స్ మిగిలింది. 8 + 4 ఎంత, 12, = 0. ఇందులో x² టర్మ్ ఏమైనా మిగిలిందా, మిగలలేదు. కాబట్టి ఇదేం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా, అవ్వదు. నో, ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఓకేనా. సో సెకండ్ ప్రాబ్లం కూడా చేసేసాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి, ఇది థర్డ్ ప్రాబ్లం. x ఇంటూ 2x + 3 = x² + 1, x ఇంటూ 2x + 3. థర్డ్ ప్రాబ్లం నాన్న, x ఇంటూ 2x + 3 = x² + 1 ఇచ్చాడు, x² + 1, ఓకేనా. సో ఇది చూడండి నాన్న, సొల్యూషన్ అని రాయండి. రాసారా, రాసిన తర్వాత ఈ ఎక్స్ అనేది లోపల ఉన్న ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేస్తుంది, ఓకేనా. x ఇంటూ 2x ఏంటి నాన్న, 2x² అవుతుంది, ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంతా 3x అవుతుంది, = అటువైపు ఉన్నది అలాగే రాయండి, x² + 1. ఇప్పుడు అవి ఇటువైపు తీసుకురండి నాన్న, 2x² + 3x, ఆ x² ఇటు వస్తే -x² అవుతుంది, ఆ +1 ఇటు వస్తే -1 అవుతుంది, = 0, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది 2x² నాన్న, ఇది -1x² నాన్న. 2x² నుంచి -1x² తీస్తే ఇంకొక x² మిగులుతుంది, అంతే. అంటే 2 x²లో ఒక x² పోయింది కాబట్టి ఇంకొక x² మిగిలింది, ఓకేనా. ఇంకా ప్లస్ ఇక్కడ ఏ x ఉంది నాన్న, 3x ఉంది, ఇంకా ఇక్కడ ఏం మిగిలింది, -1 ఉంది, = 0. ఇదిగోండి x² టర్మ్ ఉంది. సో x² టర్మ్ కన్నా ఎక్కువ లేదు, తక్కువ లేదు, x² టర్మ్తో ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా, అవదనా, అవుతుంది. సో దేర్ ఫోర్ ఎస్, ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంతేనా. ఇంకొక ప్రాబ్లం ఉంది ఇందులో, ఈ ప్రాబ్లం అయిపోతే మనకి ఎగ్జాంపుల్స్ అయిపోయినట్లే. సో ఫోర్త్ ప్రాబ్లం ఏంటో చూడండి నాన్న. ఇదిగోండి, ఇది x + 2³ = x³ - 4 నాన్న. సో ఫోర్త్ ప్రాబ్లం, x + 2³ = x³ - 4 నాన్న, x³ - 4, ఓకేనా. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా చూడమండు. ఇక్కడ మీకు ఒక అగ్ని పరీక్ష ఏంటి, ఇది a+b³ ఫార్ములాలో ఉంది, మనకి స్క్వేర్ ఫార్ములాలే రావు. అంటే అందరినీ అనట్లేదు నాన్న, కొంతమందిని. కాబట్టి క్యూబ్ ఫార్ములా ఇంకేం వస్తుంది. సో కాబట్టి ఏం పర్వాలేదు, నీకు రాకపోయినా నేను నేర్పుతాను, ఓకేనా. చూడండి, సొల్యూషన్ అని పెట్టండి, సొల్యూషన్ అని పెట్టి వాడు ఇచ్చిన ఈక్వేషన్ రాయండి. x + 2³ = x³ - 4. నాన్న ఈ పక్కన సిన్స్ అని పెట్టి a+b³ = a³ + 3a² b + 3ab² + b³. ఇది ఫార్ములా నాన్న, ఈ ఫార్ములా పక్కన రాయండి, ఓకేనా. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది, x ఉంది, బి ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది. కాబట్టి a³ అంటే x³
ప్లస్ 3 ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి అంటే 2 ప్లస్ 3 ఏ అంటే ఎక్స్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్ నాన్న ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4. ఓకేనా? సో చూడండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ బి, ఏ అంటే ఎక్స్ కదా ఎక్స్ స్క్వేర్, బి అంటే 2 3 ఏ బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు అవతల ఏముందన్న ఎక్స్ క్యూబ్ మైనస్ 4 ఉంది. దీన్నేమో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్రకారంగా రాశాను. ఓకేనా? సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 2s ఎంతనా 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 6x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 4 3s 12 నాన్న 12 ఇంటూ ఎక్స్ 12x 2 క్యూబ్ అంటే 8 నాన్న 2 2s 4 4 2s 8. ఇటువైపు ఏం మిగిలింది ఎక్స్ క్యూబ్ మైనస్ 4 మిగిలింది, అది ఇటువైపు తీసుకొచ్చేయండి నాన్న. సో ఇటువైపు ఏమో ఎక్స్ క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 8, అటువైపు ఉన్న ఎక్స్ క్యూబ్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ క్యూబ్, అటువైపు ఉన్న -4 ఇటు వస్తే +4 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇటువైపు ప్లస్ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇటువైపు మైనస్ ఎక్స్ క్యూబ్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినా. క్యాన్సిల్ అయిపోయిగా రిమైనింగ్ ఏం మిగిలాయో చూడండి, 6x స్క్వేర్ ప్లస్ 12x, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, రెండు కలిపితే 12 ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న. సో చూసారా, ఎక్స్ స్క్వేర్తో ఉంది, ఎక్స్ క్యూబ్లు గట్ట ఏం లేవు, అలాగని ఎక్స్ స్క్వేర్ లేకుండా లేదు. ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో ఉందా లేదా? కాబట్టి ఇచ్చినటువంటిది ఏమవుతుంది, ఎస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో అదే రాస్తారు, ఎస్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇవి నాన్న. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో 2 సమ్స్ ఉన్నాయి, 2 వర్కింగ్ సమ్స్ చేసేసాం. సెకండ్ ఎగ్జాంపుల్స్లో 4 సమ్స్ ఉన్నాయి, ఆ 4 సమ్స్ కూడా చేసేసాం. ఈ 2 మోడల్లో కలిపి మనకి ఎక్సర్సైజ్ 4.1 అనేది ఇచ్చాడు నాన్న.